బయటకు వచ్చింది, ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా అంటే ఏం చెప్తారు సార్? అసలైన భారతీయ జనతా పార్టీ నాయకులు కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చారనేది ఒక ఆరోపణ. అంటే తెలంగాణ కన్నా ఎక్కువ వాస్తవానికి తెలంగాణలో ఇంకా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇలా పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఒక్క నరసాపురం మినహా మిగతా అన్ని సీట్లలో కూడా బయట నుంచి వచ్చిన వారే. మీరు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, పురంధేశ్వరి కాంగ్రెస్, అంతకుముందు తెలుగుదేశం, కొత్తపల్లి గీత వైసీపీ, వరప్రసాద్ వైసీపీ. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఇతర పార్టీలు ఒక్క క్యాండిడేట్ మినహా మిగతా అన్ని సీట్లలో సీఎం రమేష్ టీడీపీ, మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. సో ఒరిజినల్ నాయకులు జీవీఎల్ నరసింహారావు కానీ, సోము వీర్రాజుకి కానీ, విష్ణువర్ధన్ రెడ్డికి కానీ వీళ్ళెవరికి టికెట్ రాడే. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే జీవీఎల్ నరసింహారావు చాలా కాలంగా వైజాగ్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. సో వైజాగ్ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తారని కూడా అన్నారు. చాలా కాలంగా వైజాగ్లో పర్యటిస్తూ కూడా వచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి అసలు బీజేపీ నాయకుడే సీఎం అవుతాడన్నాడు, కానీ ఆయనకు ఆఖరికి ఎంపీ టికెట్ కూడా రాలేదు. సో అందువల్ల చాలా క్లియర్గా ఆ ఎంపీల సెలెక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణలోనన్నా ఉనికి ఉండి, బలం ఉండి, ఓటింగ్ ఉండి అదనంగా కలిసి వస్తుందని ఇతర పార్టీల నాయకులను అభ్యర్థులుగా తీసుకుంటున్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. మీకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఒరిజినల్ బలం లేదు, నాయకులు లేరు, క్యాడరు తెలంగాణలో కనీసం క్యాడర్ను ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదు. కేవలం కూటమిలో భాగంగా టీడీపీ జనసేన మద్దతుతో కొన్ని సీట్లు గెలుచుకోవడం, అంటే వ్యూహాత్మకంగా ఆ బీజేపీతో అవసరం ఉందని చంద్రబాబు నాయుడు భావించడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి, అవకాశమే తప్ప పార్టీకి నిజంగా నిలబడగలిగిన నాయకత్వం ఉందా అనేది క్వశ్చన్ మార్కే. అందుకే మీరు గమనిస్తే చరిత్ర కూడా తీయండి. బీజేపీ టీడీపీ పొత్తులో గెలిచిన వారిలో 90% మిగిలే. మీరు పాత చరిత్ర అంతా తీసుకోండి. అంతమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన వారు ఎవరికి కూడా మిగిలలే. వాళ్ళ తర్వాత వాళ్ళ పార్టీలో లేరు. అంటే పార్టీలో తెలంగాణలో కూడా మీకు అసెంబ్లీ ఎన్నికల అనుభవం వచ్చింది. చాలామంది నేతలు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, విజయశాంతి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, ఇలాంటి ఒక పెద్ద లిస్టు వెళ్ళిపోయారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి అర్థం కావాల్సింది అంటే బయటి వారు రావడము, తీసుకోవడం అనేది నేరము అని అనడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో అంతటా అదే ధోరణి ఉంది. కానీ తమ కోర్ కాపాడుకుంటూ విస్తరించారు. మిగతా రాష్ట్రాల్లో మీరు గమనిస్తే కోర్ కాపాడుకుంటూ బయట నుంచి వచ్చిన వారిని ఇమిడ్చుకుంటూ ఆ వ్యూహాత్మకంగా ఆ అవకాశాలని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక్కడేమో కోరే లేదు, ఉన్న కోర్ను పక్క పెట్టారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్తో ఐడియాలజికల్ అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మరి ఏ రకంగా పార్టీ నిలబెడతారు? ఒకవేళ గెలిచినా పొత్తులో కొంతమంది గెలిస్తే గెలవచ్చు, కానీ పార్టీ ఉనికి కానీ పార్టీ నిలబెట్టాలనేటువంటి తపన కానీ వారికి ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అవకాశాలు వెతుక్కుంటూ వస్తారు. సో అవకాశాలు ఇంతకన్నా బెటర్గా దొరికినప్పుడు వెళ్ళిపోతారు. ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత కానీ, సిద్ధాంతం పట్ల నిబద్ధత కానీ, ఆ లయాలిటీ, విధేయత కానీ ఉండి పార్టీలో రావడం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఉదాహరణకు మనకు దుబ్బాక గెలిచాక జిహెచ్ఎంసీ వాతావరణం, హుజరాబాద్ వాతావరణం నుంచి చాలామంది తెలంగాణ బీజేపీలోకి వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆ వాతావరణం పోయి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనే వాతావరణం వచ్చారో మళ్ళీ వాళ్ళంతా పోలో అనుకుంటూ వెళ్ళిపోయారు. అందువల్ల ఫిరాయింపుదారులతో రాజకీయం చేయాలి అని అనుకోవడం అనేది పార్టీకి ఉండేటువంటి ఒక రాజకీయ బలహీనతను తెలియజేస్తుంది. కారణం ఏంటంటే సౌత్ ఇండియాలోనే నార్త్లో కూడా ఇతర పార్టీలు తీసుకుంటారు. జ్యోతిరాదిత్య సింధియా నుంచి మొదలుకొని మీకు హేమంత్ బిశ్వా శర్మ, కానీ కోర్ పార్టీ ఒరిజినల్ వాళ్ళు నిలబడుతూ తీసుకుంటారు. ఈవెన్ తెలంగాణలో కూడా కనీసం ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కొంత ఉన్నారు. ఇప్పుడు మీకు కిషన్ రెడ్డి కానీ, డాక్టర్ లక్ష్మణ్ కానీ వీళ్ళంతా ఒరిజినల్ బీజేపీయే. కానీ ఆంధ్రాకి వచ్చేవరకు అసలు బీజేపీయే లేదు ఒరిజినల్. అంటే బీజేపీకి 1% లో పోటింగ్ ఉంది, నాయకత్వం లేదు. అందువల్ల ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ ముద్ర వేసి బీజేపీ అని సీట్ ఇచ్చి, ఇప్పుడు మీకు వరప్రసాద్ మీరే చదివారు. సో జనసేన నాయక్ పవన్ కళ్యాణ్ కలిశాడు, వైసీపీ ఎమ్మెల్యే.
వాస్తవంగా ఆ సీటు కనుక జనసేనకి వెళ్ళి ఉంటే జనసేన అభ్యర్థి అయ్యేవాడు, అది బీజేపీకి వెళ్ళింది కనుక బీజేపీ అభ్యర్థి అయ్యారు. సో అందువల్ల పార్టీలు కూడా ఆ రకంగా తయారయ్యాయి. అందువల్ల ఎక్కడ ఇప్పుడు మీకు ఈ 6 సీట్లు తీసుకొని ఆఖరికి 6 పార్లమెంట్ అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉంటే దాన్ని ఏం పొత్తులు అంటారు, ఎందుకు పొత్తు సీట్లు అంటారు? రాజకీయ పార్టీ ఉనికి అస్తిత్వం ఎన్నికలు వస్తుంది. రైట్ సార్. మొదటి నుంచి చంద్రబాబు నాయుడికి కాస్త ఎగనెస్ట్గా ఉంటారనే ముద్ర ఉన్న జీవీఎల్ కానీ, సోము వీర్రాజు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురికి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు సార్. సో ఈ అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ప్రకటనలో కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోవాలా, లేకపోతే ఆయన పై చేయి సాధించారనుకోవాలా? ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా లేదా అనే దానికన్నా కూడా మీరు అన్నట్లు టీడీపీలో మొదటి నుంచి కూడా 2 వర్గాలు అంటారు. చంద్రబాబు నాయుడు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం. ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్న సమస్య. ఇప్పుడు వెంకయ్య నాయుడు, ఖమ్మంపాటి హరిబాబు వీళ్ళను చంద్రబాబు నాయుడు అనుకూల వర్గంగా బీజేపీ నేతలే చెప్పుకుంటుంటారు. బీజేపీలో వేరే బయట వాళ్ళు అవసరం లేదు, బీజేపీ వాళ్ళే చెప్తుంటారు. ఇక సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వీళ్ళు టీడీపీ పట్ల చాలా క్రిటికల్గా ఉన్నారు, పొత్తు పట్ల కూడా క్రిటికల్గా ఉన్నారు. జీవీఎల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జీవీఎల్ నరసింహారావు టీడీపీ పొత్తు కోసం వెంపార్లాడుతోంది అని స్పష్టంగా చాలా మీడియాలో చెప్పాడు, బయట కూడా చెప్పారు. సో సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు అని ఆయన పైన ఆరోపణలు కూడా చేశారు. అందువల్ల భారతీయ జనతా పార్టీలో అభ్యర్థుల ఎంపికకు కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలమా, జగన్కి అనుకూలమా అంటే మోడీకి అనుకూలమైన బ్యాచ్ పక్కకు పోయింది, ఆర్ఎస్ఎస్కి అనుకూలమైనటువంటి కమిట్మెంట్ ఉన్న నేతలు పక్కకు పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుకూలమా, వ్యతిరేకమా, మోడీకి అనుకూలమా, వ్యతిరేకమా అనే పరిస్థితికి వస్తే అది భారతీయ జనతా పార్టీని బీజేపీ నేతలు నిర్ణయిస్తారా, పక్క నేతలు నిర్ణయిస్తారా అనేది అర్థం కాని అంశం. నిన్న రఘురామకృష్ణరాజు కూడా సోము వీర్రాజు వల్లనే నాకు సీట్ రాలేదు, జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజు ద్వారా బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని. సో అలా ఆయనకు మొదలు సోము వీర్రాజుకి సీట్ రాలేదు. సో ఈ రకంగా బీజేపీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అదొక ప్రహసనంగా మారిపోతుంది. సొంత పార్టీలోనే టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలు, సొంత పార్టీలో ఒరిజినల్ పార్టీ కాకుండా బయట నుంచి వచ్చిన నేతలకు పెద్ద వీట వేయడం అది మొదటి నుంచి ఉన్న ట్రెండ్. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటి బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మణ్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కనీసం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తిని తీసుకున్నారు, మళ్ళీ పురంధేశ్వరికి ఇచ్చారు. అందువల్ల ఒక స్పష్టత పార్టీకి లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది అర్థమవుతుంది. రైట్ సార్. మొదటి నుంచి కూడా చాలామంది నాయకులు, టీడీపీ నాయకులు మొదటి నుంచి ఆఫ్ ద రికార్డ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, బీజేపీ అండ్ వైసీపీ ఈ రెండు ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ల పాటు బెయిల్ మీద ఉన్నాడంటే అది మోదీ ఆశీర్వాదం అని కూడా కామెంట్ చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కామెంట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? సోము వీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు అని చెప్పి, అంటే బీజేపీ వైసీపీ ఒకటే, ఏదో ఒప్పందం ఉంది అని చెప్పి ఈయన బయటపెట్టినట్టు అనుకోవాలా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈ పార్టీ టెక్నికల్గా వైసీపీ, మరి ఇప్పుడు టెక్నికల్గా వైసీపీ, నాన్ టెక్నికల్గా టీడీపీ. ఇప్పుడు బీజేపీలో సీట్ రాలే అంటే ఎట్లా? నాకు మీరే చెప్తున్నారు కదా, చెప్పింది రైట్. అది అంటే ఆయన నరసాపురం నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. నేను అనేది అదే సార్, టెక్నికల్గా మీరు అంటున్నది వైసీపీ, ఆయన టీడీపీ అంటున్నారు. మరి బీజేపీలో టికెట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు టీడీపీ నాయకుడికి బీజేపీలో టికెట్ ఇస్తారా? నరసాపురం ఆయన మొదటి నుంచి కోరుకుంటున్నారు. సో ఆయన కోరుకుంటే ఏ పార్టీలో కోరుకున్నాడు? ఏదైనా పార్టీలో. అంటే అట్టెట్టుంటుందండి రాజకీయంలో, ఏదైనా పార్టీ అంటే ఇప్పుడు ఏదైనా పార్టీ అనేది ఉండదు కదా, చరస్తాలు ఉన్నాయి కదా రాజకీయాల్లో. అందువల్ల నేను ఏ పార్టీ నన్ను ఎక్కడున్నా నన్ను ప్రతి పార్టీ ఎవరు పోటీ చేస్తే అక్కడికి టికెట్ ఇవ్వాలంటే ఎట్లా? సో అందువల్ల రామకృష్ణరాజు మొదటి నుంచి చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే, ఆయన పెద్ద వ్యూహం అనుకున్నారు కానీ అది ఒక తప్పిదం. సో ఏంటి తప్పిదము? నువ్వు ఏ పార్టీకి లాయలో తెలియకుండా ఏ పార్టీ ఎందుకు నమ్ముతుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బయట నుంచి వచ్చిన వారు ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్ ఆ క్షణంలో జనసేనను చేరతాడనుకున్న వరప్రసాద్ బీజేపీలో క్యాండిడేట్ కావచ్చు. రఘురామకృష్ణరాజు ఏంటంటే బీజేపీ జాతీయ నాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ మోడీతో, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో, చాలామంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అమిత్ షాతో అంటారు. మరి కారణం ఏదైనా అల్టిమేట్గా రాజకీయాల్లో ఉండాల్సింది సమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్, ఏదో కమిట్మెంట్, లేదంటే నీ అవసరమైనా ఉండాలి.
ఇక ఇప్పుడు ఆడ వేరే అభ్యర్థులు లేకపోతే బహుశా అక్కడ ఆ భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు తమతో లాయల్గా ఉంటాడా? సో ఆయనకు జగన్ మీద కోపంతో ఈ పార్టీ ఆ పార్టీ తప్ప ఒరిజినల్గా జగన్ వ్యతిరేక పార్టీ అంతే కదైనా. సో అందువల్ల బహుశా బీజేపీకి అందుకే అదొక్క సీట్లోనే నేను చదివిన మేరకు ఆయన ఒరిజినల్ బీజేపీ అని ప్రజెంట్ క్యాండిడేట్. సో ఆ మేరకు ఒరిజినల్ బీజేపీ ఆయనకి ఇస్తే సంతోషించాల్సిందే కదా. సో బట్ ఇందులో రఘురామకృష్ణరాజు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది తాను ఏ పార్టీకి లాయల్. అయితే జగన్ను రోజు తిడితే ఓట్లు వస్తాయంటే రాజకీయ పార్టీల వ్యూహాలు మనకు అర్థం కావు. సో రఘురామకృష్ణరాజు అనుకొని ఉండాలి, నేను జగన్ను రోజు తిడితే బీజేపీ కూడా జగన్కు వ్యతిరేకంగా టీడీపీ జనసేనతో ఉంటుంది కదా, తనకు గ్యారంటీగా సీట్ వస్తుందని ఆశించుండాలి. కానీ జగన్ను తిట్టడము అనేది రఘురామకృష్ణరాజుకు ఉన్నంత కోపం మోడీకి ఉండాలని లేదు జగన్ పైన. సో వారు రకరకాల వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు. ఓసారి చంద్రబాబు నాయుడుతో పొత్తుంటుంది, జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా స్నేహం ఉంటుంది. ఈ వ్యూహాలు అందుకని ఆయనే అన్నాడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏదైనా ఆయన జగన్ విమర్శిస్తున్నాడు. జగన్ ఎలాగూ రఘురామకృష్ణరాజు మీద కసి తీర్చుకుంటాడు కదా. నువ్వు రోజు జగన్ అటాక్ చేసిన తర్వాత జగన్ పూలమాలలేసి రఘురామకృష్ణరాజు లోక్సభ పంపిస్తాడా? సో డెఫినెట్గా జగన్ వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏం లేదు. జగన్ తప్పనిసరిగా వ్యతిరేకిస్తాడు. కానీ జగన్ ప్రభావానికి చంద్రబాబు నాయుడు ఎందుకు లోనై దాన్ని బీజేపీకి ఇచ్చాడు, మోడీ ఎందుకు జగన్ ప్రభావం లోనై రఘురామకృష్ణరాజు కాదన్నారని. సో ఇండైరెక్ట్గా రఘురామకృష్ణరాజు జగన్ను విమర్శిస్తున్నాడంటే అర్థం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీలు జగన్ చెప్పినట్టు వినేవారు అని చెప్పడమేనా. సో అంటే ఒక రకంగా ఇది రిఫ్లెక్టింగ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బీజేపీ. అంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తులో ఉండొచ్చు, కానీ ఇప్పటికీ జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. బీజేపీలో జగన్ మనుషులు ఉన్నారు. ఇప్పుడు సోమవీర్రాజు పేరు పెట్టి కూడా మాట్లాడాడు. అంటే జగన్ మనుషులు బీజేపీలో ఉన్నారు. బీజేపీలో జగన్ మనుషులు చంద్రబాబు నాయుడు మనుషులు అంటే వాళ్ళు ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీలో అభ్యర్థులు డిసైడ్ చేయగలుగుతాడు. ఒకసారి కొంతమందిని జగన్ నిర్ణయించగలుగుతాడు, కొంతమంది చంద్రబాబు నిర్ణయించగలుగుతాడు. మరి అసలు బీజేపీ నిర్ణయించేది ఎవరిని? అందువల్ల స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బీజేపీని తెలియజేస్తున్నాడు. సో ఆయన ఏదో ఒక పార్టీతో కమిటెడ్గా ఉండుంటే ఆయనకు ఉపయోగపడేది. సో నేను జగన్ వైసీపీ సభ్యుడిగానే ఉంటాను, ఎందుకంటే తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అని నొక్కి చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా జగన్ వ్యతిరేక ప్రచారానికి తాను ఒక ఆయుధం అవుతాను అనుకుంటే ఆ ఆయుధం కావడమే తనకు అవకాశాన్ని ఇస్తాయనుకుంటే అది సాధ్యం కాదని స్పష్టంగా తెలిపింది కదా. ఇప్పటికైనా జగన్ పైన అటాక్ తప్ప జగన్ ఒత్తిడికి తలవంచిన పార్టీల గురించి ఒక మాట మాట్లాడకపోతే ఎట్లా? రైట్ సార్, ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు సార్. ప్రతి ఎన్నికల్లో కూడా దీన్నే మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈసారి వివిధ పార్టీలు రిలీజ్ చేసిన లిస్ట్లో నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళు, పారాచూట్ బ్యాచ్ అప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న పార్టీ మారిన వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అవుతూ ఉన్నాయి. అంటే రాజకీయాల్లో విలువలు దిగజారిపోతూ ఉన్నాయి సార్. విలువల గురించి మాట్లాడితే మనకు నవ్వుతారు ఎవరన్నా. ఎందుకంటే ఒకటి మీ కామన్ ట్రెండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీలు తరతమ తేడాలతో అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక ఏంటి అంటే కేవలం ఆ అభ్యర్థి గెలుస్తాడు, గెలవగలిగే సత్తా ఉందా, ఆయన దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయా అనే అంశమే తప్ప పార్టీ లాయల్టీతో ఎవరు టికెట్లు ఇస్తలేరు. మీరు అధికారంలో ఉన్నవారు లేనివారు అన్ని పార్టీలు తరతమ తేడాలతో, కొన్ని తేడాలు ఉండొచ్చు, అందరూ అలాగే అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయని అనలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ రంగారెడ్డి, హైదరాబాద్ చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఇప్పుడు వరంగల్కి కూడా బయటి వాళ్ళకి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ మొత్తం బయటి వారికి, తెలుగుదేశం పార్టీ కూడా వివిధ చోట్ల బయట నుంచి వచ్చిన వారికి ఇచ్చిన సందర్భం జనసేన కూటమిలో. సో అందువల్ల మొదటి ట్రెండ్ ఏంటంటే పార్టీలో అభ్యర్థుల ఎంపికకు పార్టీ పట్ల విధేయత కానీ, పార్టీ పట్ల విశ్వాసంతో పనిచేయడం కానీ, సైద్ధాంతిక నిబద్ధ కానీ, నాయకుని పట్ల గౌరవం కానీ ఇది ఏది ప్రాతిపదిక కాదు. అందువల్ల పార్టీ ఇవ్వాలనుకున్న వ్యక్తుల్ని ఓపెన్ మార్కెట్ సేల్ పొలిటీషియన్లు దొరుకుతారు, ఎవరైనా సూపర్ మార్కెట్ పోతే ఎవరు ఏదైనా కొనుక్కోవచ్చు అనే స్థితికి రాజకీయాలు వచ్చాయి. రెండవది అసలు రాజకీయ నాయకులకు కూడా
వారికి ఏ నిబద్ధత లేదు, రోజుకో పార్టీలో కనబడతారు. అప్పటికప్పుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీ కూడా మారుతారు. ఇప్పుడు మీరు జనసేనలో అభ్యర్థి అయ్యేవారు సడన్గా బీజేపీలో అభ్యర్థి అవుతారు. అందుకే పాపం రఘురామకృష్ణరాజు ఆశించారు. సో ఏముంది, నాకు ఏ పార్టీ అయితేనేం జగన్ వ్యతిరేక పార్టీ నేను కదా, అందువల్ల కూటమి తరఫున నాకే వస్తుంది అని అనుకున్నారు. సో అందువల్ల రాజకీయాల్లో రెండవ ధోరణి ఏంటంటే నాయకులు క్షణాల పైన పార్టీలు మారి అప్పటికప్పుడు టికెట్ తెచ్చుకుంటున్నారు. మూడోది ఏంటంటే అసలు డబ్బు ప్రభావం, అంటే డబ్బులు పెట్టుకోగలిగేవారు ఎక్కడి నుంచి ఎక్కడికో మారిపోయి పోటీలు చేస్తున్నారు. సో అందువల్ల రాజకీయాల్లో పూర్తి స్థాయిలో డీలెజిటిమైజ్ అవుతుంది పొలిటికల్ సిస్టమ్. నిన్నటిదాకా ఆ పార్టీలో ఉంటే దుర్మార్గుడు, దుష్టుడు, ఇవాళ తమ పార్టీలో చేరితే వారు చాలా మంచివాడు. అంటే నాయకుల మధ్య జరిగే పంచాయతీ, అంటే చంద్రబాబు నాయుడు క్యాప్టెన్గా, జగన్మోహన్ రెడ్డి క్యాప్టెన్గా డిసైడ్ అయ్యాక వాళ్ళు ప్లేయర్లను ఎవరినైనా తెచ్చుకోవచ్చు. అంటే టెస్ట్ మ్యాచ్లు ఆడతలేరు, వన్డే మ్యాచ్లు ఆడతలేరు, ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఐపీఎల్ ఏముంటుంది, సో భారతదేశం ప్లేయరే భారతదేశానికి వ్యతిరేకంగా ఆడతాడు. సో మీకు ఆస్ట్రేలియా ప్లేయర్ వ్యతిరేకంగా ఆడతారు. అంటే ఒక రకమైన ఐపీఎల్ ఏంటంటే వేలం పాట, ఒక వివిధ టీములు వేలం పాడి ప్లేయర్లను కొనుక్కుంటారు. రాజకీయ పార్టీలు కూడా ఐపీఎల్ తరహా వేలం పాట పాడుతున్నారు. ఆ వేలం పాటలో ఒకరికి వేల వలుకుతుంది, ఒకరు పలకడం లేదు. అందువల్ల ఈ స్థాయికి రాజకీయాలు వచ్చాక ఇక రాజకీయ పార్టీల వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల జరగబోయేది అంటే పొలిటికల్ పార్టీ సిస్టమ్ ప్రజల దృష్టిలో డీలెజిటిమైజ్ అవుతుంది. పొలిటికల్ పార్టీ సిస్టమ్ వీకెన్ అయిపోతుంది. పొలిటికల్ పార్టీ సిస్టమ్ వీకెన్ కావడము అంటే పార్లమెంటరీ డెమోక్రసీ దెబ్బతినడం. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీకి ప్రాతిపదిక రాజకీయ పార్టీల వ్యవస్థ. అంటే డెమోక్రసీ ఆపరేట్స్ త్రూ పొలిటికల్ పార్టీ. మీకు ఇంకా అధ్యక్ష ఎన్నికల్లోనైనా ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉంటారు, ట్రంప్ ఒక అభ్యర్థి, బైడెన్ ఒక అభ్యర్థి, వాళ్ళు ఒక పార్టీని రిప్రజెంట్ చేసినా కూడా, కానీ పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఫంక్షనింగే ఇట్ ఆపరేట్స్ త్రూ పొలిటికల్ సిస్టమ్. అందువల్ల ఒక్కసారి పొలిటికల్ సిస్టమ్ డీలెజిటిమైజ్ అయ్యి పొలిటికల్ సిస్టమ్ నిర్వీర్యం అయిపోతే ఇక ప్రజాస్వామ్యానికి నా ప్రాణమే పోతుంది. అది అర్థం చేసుకోవడం లేదు. కానీ రాజకీయాలు వ్యాపారంగా మారిపోయి, రాజకీయాలు వేలంపాటగా మారిపోయి, రాజకీయాలు జూదంగా మారిపోయి, రాజకీయాలు ఒక జుగుత్సాకరమైన ఎక్సర్సైజ్గా మారిపోయాక ప్రజలు ఎందుకు ఓటు వేయాలి, ప్రజలు ఏ